పేదరికంలో ఉన్న మట్టిలో మాణిక్యాలు మాత్రం పక్క బయటికొస్తారు అన్నట్టు నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. అసలు 'సూపర్ సింగర్‌లో ఎట్లొచ్చింది ఛాన్స్? అంటే ఆడిషన్స్ వైజాగ్‌లో అయ్యాయి. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. ఇప్పుడు శ్రీకాకుళంలో ట్రెండ్. శ్రీకాకుళంలో ట్రెండా? సో అంటే వెంకటేష్ చిన్నప్పటి నుంచి ఏమన్నా స్ట్రగుల్స్ పడ్డాడా? అంటే నేను డెలివరీ బాయ్గా చేయడం మా ఫ్యామిలీకే తెలియదు. అమ్మ ఇలా ఆడిషన్స్ పడుతున్నాయి, నేను వైజాగ్ వెళ్ళి వస్తాను, డబ్బులు ఇవ్వు అని అడిగితే అప్పటికి 100 రూపాయలు లేవు ఆ టైంలో. 2-3 వరకు నిద్ర వచ్చేది కాదు. నైట్ టైమ్స్ ఒక 3-4 టైమ్స్ సిగ్గుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకం అంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. తమన్ గారు రాహుల్ సిప్లిగంజ్ పైకి స్టేజ్ పైకి రావడం జరిగింది. సో రాహుల్ అన్న నీకు ఏదో హెల్ప్ కూడా చేయడం జరిగింది. సో చెక్ చేయడం జరిగింది. అవును. ఎంత అది? ఆ కష్టాలు ఎలా ఉంటాయి నాకు తెలుసు అని చెప్పి నాకు 1 లక్ష రూపీ సపోర్ట్ చేశారనమాట. సాంగ్ నా కష్టపడి నేర్చుకున్న సాంగ్ ఏదైనా ఉందా? పక్కన పడ్డాది లేదు సూడోల పిల్ల నాది నక్కిలీసు గొలుసు శ్రీకాకుళం అనుకుంటున్నది అని ఏదో ఉంటది కదా. ఏంటండి? డ్రీమ్ ఏంది వెంకటేష్? మా అమ్మగారికి డెడికేట్ చేయాలి. కంటేనే అమ్మాని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్న అమ్మే కదా. సో వెంకటేష్ కి గర్ల్ ఫ్రెండ్ ఉందా? హాయ్, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొని రావడం జరిగింది. సో ఆయన ఎవరో కాదు, సూపర్ సింగర్ లో పార్టిసిపేట్ చేసిన వెంకటేష్. సో హాయ్ బ్రో. హాయ్, ఎలా ఉన్నా బ్రో? బాగున్నాం. సో అంటే నువ్వు సాంగ్స్ పాడుతుంటే నాకు ఏమనిపించింది అంటే, పేదరికంలో ఉన్న మట్టిలో మాణిక్యాలు మాత్రం పక్క బయటికి వస్తారు అన్నట్టు నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. అవును. నేను ఈ సాంగ్స్ విన్నప్పుడు నాకు అదే అనిపించింది. అంటే నువ్వు సాంగ్స్ పాడడం కానీ, అంటే నేను నీ గురించి తెలుసుకున్నప్పుడు, అంటే ఒక చిన్న పేదరికం నుంచి, చిన్న కుటుంబం నుంచి వచ్చి నువ్వు హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ఇంత పెద్ద స్టేజ్ మీద పాటలు పాడడం తక్కువ విషయం కాదు అది. అవును. సో మంచి అచీవ్మెంట్ అది. సో అసలు సూపర్ సింగర్లో ఎట్లా వచ్చింది ఛాన్స్? సూపర్ సింగర్లు అంటే ఆడిషన్స్ వైజాగ్లో అయ్యాయి. వైజాగ్లో ఆడిషన్ ఇచ్చాక అలా నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది వైజాగ్లో. సో అంటే లైవ్ ఆడిషన్ ఇచ్చినావా లేకుంటే లైవ్ ఆడిషన్లు 2 రౌండ్లు అవుతాయి. ఓకే. అందులో సెకండ్ రౌండ్ లో సెలెక్ట్ అయ్యి. ఓకే, అంటే 2 రౌండ్లు అవుతాయి. 2 రౌండ్లో ఏ సాంగ్ పాడినావు? ఫస్ట్ రౌండ్ వచ్చేసి తరలిరాత్ అనే వసంతం పాడా. ఓకే. సెకండ్ మాయదారి మైసమ్మ, కొంచెం ఫాస్ట్ బీట్. అవునా? అయితే ఒక్కసారి మాయదారి మైసమ్మ నుంచి మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సో మాయదారి మైసమ్మ నాకు ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సో నువ్వు మాయదారి మైసమ్మ పాడుతుంటే నేను వద్దన్నాను కదా. సో నాకు కావాల్సిందే. చలో. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. ఓ మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ గాబరబెట్టి మము గాబరబెట్టి గాయపుగాకే మైసమ్మ, జర పరేసాని చెయ్యకే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. సూపర్. అసలు మాయదారి మైసమ్మ సాంగ్ ఎక్కువ హైదరాబాద్ లో ట్రెండ్, తెలంగాణలో ట్రెండ్. నువ్వు శ్రీకాకుళం. ఇప్పుడు శ్రీకాకుళంలో ట్రెండ్. శ్రీకాకుళంలో ట్రెండా? నువ్వు పాడిన తర్వాత. సో ఎట్లా నేర్చుకున్నావు? ఎందుకు నేర్చుకోవాలనిపించింది పాట? ఈ పాట అంటే మాకు కొన్ని ఆడిషన్ ఇచ్చేటప్పుడు ఫాస్ట్ బీట్ కొన్ని, అలాగే క్లాసికల్ కొన్ని, సెమీ క్లాసికల్ కొన్ని, అలా డ్యూయెట్స్ కొన్ని అని చెప్తారు ముందు. ఓకే. సో నేను అలా నా వాయిస్ కి ఏది సెట్ అవుతుందని కొంచెం నేను అలా రీసెర్చ్ చేశాను. ఓకే. అందులో మాయదారి మైసం వచ్చేసి కొంచెం ఆ వాయిస్ బేస్ బాగుంది, అది కొంచెం కరెక్ట్ సెట్ అయింది. ఒక నేను దీని మీదే ఒక కాంపిటీషన్ కూడా ఒకసారి పాడా. ఇది దీనివల్ల సెకండ్ ప్రైజ్ కూడా వచ్చింది. ఓకే. సో ఇంకా అది నేను
యాడ్ చేసుకున్నాను. ఇదే ఇంకా పాడాలి ఎక్కడైనా ఫాస్ట్ బీట్ కింద అని చెప్పేసి. ఓకే. అయితే ఈ సింగింగ్ టాలెంట్ నీలో ఉందని ఎప్పుడు గుర్తించినావు నువ్వు? నేను గుర్తించలా. హ్మ్. ఓ 5 ఇయర్స్ ఉండేటప్పుడు మా ఫస్ట్ గురువు గారు సరిపల్లి జగన్నాథం గారని మా ఓకే. మాయ గారే. హ్మ్. ఆయన నాటకాలు వేస్తుంటారనమాట. లవకుశల్లో ఆయన లక్ష్మణుడు వేషం కట్టేవారు. ఓకే. అందులో నేను ఆడుతూ ఆడుతూ కేకలేయడం, ఎక్కువ అరుపులు వినడం ఆయన చూసి దీని వాయిస్ సెట్ అవుతదని చెప్పేసి నాకు లౌడ్ క్యారెక్టర్ ఇచ్చారనమాట. ఓకే. లవకుశలో లవకుశలో లౌడ్ లౌడ్ ఓకే. క్యారెక్టర్ ఓకే. నాకిచ్చేసి ఆ! నాకు ఆ రంగస్థలంలో చాలా దగ్గరలో నాకు స్టేజ్ పర్ఫార్మెన్స్ నా చేత ఇప్పించారు. ఓకే. సో, నాకక్కడి నుంచి అలా స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఈ హ్మ్. పాటల మీద ఇంట్రెస్ట్ అలా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు లవకుశలో కుశుడివి గదా! లౌడ్‌ని. లవుడివి. లౌడ్. సో, నాకు చిన్నప్పుడు నేను స్కూల్‌కెళ్ళే టైంలో లవకుశవి పాటలొస్తుండే జెమినీలో మార్నింగ్ 6కి దేవుళ్ళ పాటలు. ఓకే. సో, అప్పుడు లవకుశ వస్తుండే. సో, లవకుశ సాంగ్స్ వచ్చా నీకు? వచ్చు. సో, నా కోసం ఒక్క సాంగ్. అయ్యో! చాలా ఇయర్స్ అయింది. ఏం గాదు ట్రై జెయ్యి. ఓకే. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, ఆలపించిన ఆలకించిన ఆనందములపించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. శ్రీరాముని రారాజు సేయగా కోరిన దశరథ భూజాని, పౌరులెల్లవు పొంగిపోయిన మంగళ వార్త విని, ఆ ఆ ఆ పౌరులెల్లవు పొంగిపోయిన మంగళ వార్త విని, కారు చిచ్చుగా మారిన కైక మందర వార్త విని, మందర మాట విని. సూపర్ అసలు. ఎప్పుడో చిన్నప్పుడు ఇన్నా నేను స్కూలింగ్ టైంలో అనుకుంటా. ఇప్పుడు గూడా సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమా చూడాలనుకుంటా గానీ టైం ఉండదు. సో, బావుంటది. అంటే ఇంకా నువ్వు ఎన్ని సార్లు స్టేజ్ పెర్ఫార్మన్స్ చేసినావు ఇవన్నీ కదా! అవును. సో, అంటే లవకుశల్లో ఆ క్యారెక్టర్‌లు ఏసినప్పుడు ఎట్లా అనిపిస్తుండే? అంటే జనాలందరూ దాంట్లో చూసినప్పుడు? సగం వరకు చిన్న లౌడ్‌గా ఉంటది. అది కీర్తనలు ఇలా చిన్న చిన్న ఓకే. సాంగ్స్ ఉంటాయి. ఓకే. సగం నుంచి ఏంటంటే యుద్ధ సీన్‌లని ఉంటాయి. హ్మ్. అంటే రావణుడి మీద యుద్ధం చేయడం, లక్ష్మణుడి మీద యుద్ధం చేయడం, భరతుడి మీద యుద్ధం చేయడం. హ్మ్. అలాగా కోపంగా మాట్లాడడం, కోపంగా పాడటం అలాంటివి ఉండేవన్నమాట. అక్కడ కొంచెం మంచి చిన్నప్పుడే నాకు అలా నేర్పించారు ఆయన. ఓకే. అది నాకు మంచి బాగా అనిపించేది. హ్మ్. స్టేజ్ మీద వాళ్ళతో ఏదో పోటాపోటీగా మాటలు అవన్నీ చాలా బాగుండేవి. ఓకే. సో, ఎక్కడి వరకు చదువుకున్నాడు వెంకటేష్? నేను డిగ్రీ వరకు చదివాను. డిగ్రీ వరకు. దాని తర్వాత ఆపేసావా? లేకుంటే అంటే నేను డిగ్రీ రిలీవ్ కరెక్ట్‌గా కరోనా టైం. హ్మ్. ఇంకా రిలీవ్ అయ్యాను. లాస్ట్ ఎగ్జామ్ అవుతుంది. 2 డేస్ నుంచి ఇంకా ఫుల్ ఇంకా మొత్తం లాక్‌డౌన్ ఇంకా. లాక్‌డౌన్. ఓకే. 1 ఇయర్ ఇంకా గ్యాప్. హ్మ్. ఆ తర్వాత ఇంకా ఖచ్చితంగా జాబ్ చేయాలి ఏదో ఒకటి అని చెప్పేసి సెర్చ్ చేస్తుండేటప్పుడు మా ఫ్రెండ్ ఒకాయన మా ఊర్లో, హ్మ్. ఆయన ఫ్రెండ్స్ కొంతమంది ఇలా వైజాగ్‌లో స్టార్టప్ కంపెనీ పెడుతున్నారు. నువ్వేమైనా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు వెళ్ళు అని చెప్పేసి నాకు అడిగారు. హ్మ్. కానీ నాకది ప్రెజెంట్ ఆ టైంలో నాకది చాలా అవసరం. ఓకే. ఇంకా ఎందుకులే మనం వెళ్దాం అని చెప్పేసి నేను వస్తానని చెప్పి అక్కడ జాయిన్ అయ్యా. హ్మ్. అక్కడి నుంచి 3 ఇయర్స్ వరకు వాళ్ళతోనే ఉండి, వాళ్ళు ఒక రూమ్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఉండేవారు కొంతమంది. వాళ్ళతో ఉండి ఫుడ్ డెలివరీ చేసేవాడిని. ఓకే. డెలివరీ బాయ్‌గా చేసినావు. డెలివరీ బాయ్‌గా చేశా. ఓకే. సో, ఎంతొస్తుండే సాలరీ నీకు? అంటే ఆ ఫుడ్, బెడ్ పెట్టుకొని వాళ్ళే 12,000 ఇచ్చేవారు. ఓకే. సరిపోతుండేనా మరది? సరిపోదు కానీ నేను సరిపెట్టుకునేవాడిని. ఎందుకంటే నాకు ఖర్చులు ఎక్కువ ఉండవు. హ్మ్. చాలా తక్కువ నేను. హ్మ్. ఏం ఉండవు అసలు. ఎక్కడికైనా వెళ్తే తప్ప ఇంకెలాంటి హ్మ్. ఖర్చులు నాకు ఉండవన్నమాట. ఓకే. ఇంటికి ఒక 6,000, 7,000 అలా పంపించి హ్మ్. ఉన్నది నేను నా ఖర్చుల వరకు అలా చూసుకునేవాడిని. ఓకే. అంటే అలాగా. ఆ జాబ్ నీకు అవకాశం వచ్చింది కదా! ఈ జాబ్ చేస్తూ ఇంకా వేరే జాబ్ ఏమన్నా అవకాశాలు రావడం జరిగిందా? అంటే నాకు వేరే జాబ్స్‌కి వెళ్దామని ఆలోచన ఉండేది. కానీ మ్యూజిక్ ఒకటి నాకు అప్పటికే చాలా ఇంట్రెస్ట్. ఓకే. మ్యూజిక్ నేర్చుకుందాం ఇంకేదైనా జాబ్ అయితే ఇంక జాబ్‌లోనే ఉండిపోతాం తప్ప అవును. మరి ఇంకా మ్యూజిక్ అనేది నాకు ఉండదు అని అదే నీ చెప్పేసి ఫ్యాషన్ ఎటు సైడో అటు ఆ! ఎళ్ళలేవు. ఇంకా వెళ్ళలేను కదా! ఇంకా హ్మ్. ఉదయం అందరిలాగే ఉదయం స్టార్ట్ అవ్వడం, కంపెనీకి వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం ఇదే తప్ప ఇంకేం ఉండదు. హ్మ్. నాకు తెలిసి అంతే జరుగుతుంది అదే. ప్రెజెంట్.
కానీ నేనేమనుకున్నానంటే ఇది తక్కువ అని నేను అనుకోలేదు. కానీ నాకు అదే కరెక్ట్ అని అనిపించింది ఆ రోజు. ఎందుకంటే స్పేస్ ఉండేది, టైం ఉండేది నాకు. ఆర్డర్స్ ఇచ్చేవాడిని. తర్వాత నాకు ఎప్పుడు ఖాళీ ఉన్నా ఆ టైంలో ఒక మ్యూజిక్ క్లాస్ వెళ్ళేవాడిని అనమాట. అక్కడ నేర్చుకుంటూ దీని నుంచి వచ్చే డబ్బుల్ని వాళ్ళకి ఇస్తుండేవాడిని. ఓకే. అలా నేను ఒక 6 మంత్స్ 7 మంత్స్ వెళ్ళాను. కానీ ఆ తర్వాత మళ్ళీ మనీ కొంచెం ఇబ్బంది అయింది. ఆ తర్వాత మళ్ళీ మానేశాను. ఓకే. మానేసినప్పటికీ అయినా నేను ప్రాక్టీస్ మాత్రం వదిలేవాడిని కాదు. ఎక్కడ ఉన్నా నేను బైక్ మీద వెళ్తూ కూడా ఏదో ఒక సాంగ్ నేను పాడుతూ, నాకు అందుకే ఇంకా మ్యూజిక్ మీద అలా ఉండిపోయింది. అందుకే జాబ్స్ మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్ రాలేదు. ఇంకా నీ ఫ్యాసినేట్ అటు వెళ్ళాలని చెప్పేసి అనిపించేది. ఓకే. అంటే మన ఫ్యామిలీలో అంటే ఇంతకుముందు నువ్వు చెప్పడం జరిగింది, అంటే మా మామగారు గురువు అని చెప్పేసి, మామగారు. సో ఇట్లా ఫ్యామిలీలో ఎవరన్నా ఉన్నారా, అంటే రంగస్థలం నుంచి కానీ సింగింగ్ లో కానీ? ఎవరు లేరు. ఇంకొస్తే నువ్వే ఇప్పుడు ఇంకా నెక్స్ట్. సో శ్రీకాకుళం నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్కి రావడం జరిగింది. సో హైదరాబాద్ నుంచి నెక్స్ట్ ఇంకా ప్రపంచ దేశాలు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అయితే ఇంకోటి ఏంటంటే, సూపర్ సింగర్ లో సెలెక్ట్ అయిన తర్వాత ఎట్లా అనిపించింది? ఫస్ట్ ఎవరికి కాల్ చేసి చెప్పినావు? అంటే సూపర్ సింగర్ సెలెక్ట్ అవ్వడం అంటే నేను చేస్తున్న జాబ్ కరెక్ట్గా అప్పటికే మానేసి ఒక 1 మంత్ వైజాగ్లో ఒక ఫ్రెండ్ రూమ్లో ఉండేవాడిని అనమాట. ఓకే. జాబ్ సెర్చింగ్ చేస్తున్నాను అప్పటికి. ఇది లేదు, వేరేది ఏదైనా చేద్దామని చెప్పేసి. ఏవి నాకు ఇంకా ఒక్క జాబ్ కూడా దొరకట్లేదు. ఆ టైంలో అంతకు ముందే నేను ఆడిషన్ అయితే ఇచ్చాను, కానీ వాళ్ళు ముందే చెప్పరు కదా మీరు ఇలా సెలెక్ట్ అయ్యారు అనే విషయం. ఆ టైంలో నేను జాబ్స్ కోసం ప్రయత్నిస్తూ ఉన్న టైంలో ఇలా మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి ఒక ఫోన్ వచ్చింది. శ్రీరామన్న అని ఒక ఆయన. ఓకే. అంటే నేను ఫస్ట్ నమ్మలే, ఎందుకంటే ఆ రోజు సెకండ్ రౌండ్ ఇచ్చాను. అసలు నాకేం పెద్దగా మాటలు కూడా ఆడలేదు. నేను ఎలా అవుతానో, నా ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరో నాకు ఇబ్బంది పెడుతున్నారేమో, నాకు ఇది ఎందుకు కొంచెం పిచ్చి. నా ఫ్రెండ్స్ నాకు కొంచెం ఎగతాళి చేసేవారు కొంతమంది. వాళ్ళు ఏమైనా ఇలా నాకు ఇబ్బంది పెడుతున్నారేమో అని చెప్పేసి నేను నమ్మలే. మళ్ళీ వాళ్ళు నైట్ కూడా ఫోన్ చేశారు, అయినా నమ్మలే. నేను తిరిగి వాళ్ళకంటున్నాను నాతో ఎందుకన్నా ఆడుతున్నారు అని. ఆ తర్వాత మెంటర్ శివగారని ఒక ఆయన నాకు కొంచెం తెలుసు అప్పటికే. ఆయన ఫోన్ చేసి చెప్తే అప్పుడు నమ్మా, అవునా అని. అప్పుడు ఆ టైంలో ఇంకా వేరే లెవెల్ నా హ్యాపీ మూమెంట్ చెప్పలేదు. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను ఒక్కసారి అయినా సరే స్క్రీన్లో కనిపించాలి, నా వాయిస్ నేను ప్రెజెంట్ చేయగలగాలి, చూడగలగాలి, నా వాయిస్ని చాలా మంది వినాలి అని చెప్పేసి నాకు చాలా ఎక్కువ ఉండేది. ఓకే. సో ఫస్ట్ ఎవరికి చెప్పినావు నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత? నా పక్కనే ఉన్న మా ఫ్రెండ్ అనమాట, మూర్తి అని నా ఫ్రెండ్. వాడి రూమ్లో ఉండేవాడిని, వాడికే తెలుసు. ఆ తర్వాత ఇంకెవరికి చెప్పలే నేను. అంటే చెప్పడానికి ఇలాంటి ఎవరైనా ఎక్కువ చెప్పుకోవచ్చు, కానీ నాకు అంత అది లేదు. ఇంట్లో ఎప్పుడు చెప్పినావు మరి? ఇంట్లో ఎప్పుడు చెప్పానంటే, వీళ్ళు నా డీటెయిల్స్ తీసుకొని మేము ఇలా రేపు వస్తున్నాం అన్నపూర్ణ స్టూడియో నుంచి, మీకు షూట్ చేయాలి ఇంటి దగ్గర అని చెప్పేసి అడిగారు. ఆ టైంలో ఇంకా చెప్పకపోతే బాగోదు కదా అని చెప్పేసి ఆ టైంలో. కాదు, నువ్వు అప్పటి వరకు ఇంట్లో చెప్పలేదా? ఎందుకు చెప్పలేదంటే, అమ్మకి చాలా ఇష్టం. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆవిడ అస్సలు ఇంకా ఆపదనమాట. నీ ఇష్టం, నువ్వు ఏం చేసినా సరే దానికి ఒక క్లారిటీ ఉంటుంది, నువ్వు చేయి పర్లేదని చెప్పేసి నాకు పంపిస్తాడు. కానీ మా నాన్నగారికి నా అన్నయ్యకి కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు, తక్కువ. అన్నయ్యకి ఇంకా పూర్తిగా ఇంట్రెస్ట్ తక్కువ. ఎందుకు చెప్పడం అని. అలానే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలా మందికి ఏం ఇంట్రెస్ట్ ఉండదు మ్యూజిక్ మీద. అందుకని చెప్పేసి చెప్పలేను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఫ్యామిలీ అంటే మాది శ్రీకాకుళం జిల్లా, నర్సనపేట మండలం, విఎన్పురం విలేజ్. నాన్న అమ్మ ఇంటి దగ్గర డైలీ కూలీ అనమాట. నేను అన్నయ్య ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు. సో అన్నయ్య ఏం చేస్తాడు అసలు? అన్నయ్య వచ్చేసి ఇక్కడ తాపి మేస్త్రిగా చేస్తున్నాడు. ఎక్కడ? ఎల్బీ నగర్లో. ఎల్బీ నగర్. సో హైదరాబాద్లో వచ్చినప్పుడు నువ్వు అన్నయ్య వాళ్ళతోటి ఉంటావా? అంటే అన్నయ్యకి తెలియకుండా నేను చాలా సార్లు వచ్చా, కానీ అన్నయ్యకి గుర్తు తెలియదు. అంటే ఆడిషన్స్ కి రావాలి కదా మరి. తెలిస్తే కూడా తిడతాడేమో అనేది ఒక భయం నీకు. అంటే జాబ్స్ కోసం వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసేవారు, ఎందుకంటే మా కుటుంబం కొంచెం డౌన్. దాంట్లో మా అన్నయ్య ఏమనుకునేవాడంటే, అందరూ బాగా మంచిగా సెటిల్డ్ అవుతున్నారు అండ్ ఆయన కూడా నా మంచి కోసమే చెప్పారు, నువ్వు ఇంకా పాటలు అది ఇదని తిరుగుతావు ఎందుకు, చక్కగా జాబ్ చేసుకుంటే మన ఫ్యామిలీ పరంగా కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన అనుకునేవాడు అనమాట. కానీ నాకు అలా ఇష్టం లేదు, ఇలా ఇష్టం. ఇంకా ఆయనకు తెలియకుండా నేను హైదరాబాద్ 3-4 టైమ్స్ వచ్చా.
ఓకే. వచ్చి ఆడిషన్‌లు ఇస్తుండే. ఆడిషన్స్ ఇస్తుండేవాడిని. ఓకే. సో, అమ్మ, నాన్న ఏం జేస్తుర్రు? ఇంటి దగ్గర డైలీ కూలి. ఓకే. డైలీ రోజు వైస్. డైలీ. ఓకే. ఏం కూలి? ఇప్పుడు అంటే వరి నాట్లేస్తారు కదా! ఓకే. ఆ పనికి వెళ్తుంటారనమాట. ఓకే. తర్వాత పండించడం టమాటా అలా కూరగాయలన్నీ కూరగాయలు. అలా పండించడం అలా చేస్తుంటారు. ఓకే. మనకేమన్నా పొలం అది ఇది ఏమన్నా ఉందా? లేదు. ఏం లేదు. సొంత ఇల్లుందా? వేరే వాళ్ళది ఒక 20, 30 సెంట్స్ అంటారు. ఓకే. అవి తీసుకొని చేస్తున్నారు. ఓకే. అంటే కౌలుకి చేస్తుర్రు అని అంటారు. కౌలుకి తీసుకొని ఓకే. చేస్తారు. సొంత ఇల్లుందా మీకు? సొంత ఇల్లు ఉంది. ఓకే. సో, అన్నయ్య మ్యారేజ్ అయిందా? అయింది. ఓకే. ఇంక నెక్స్ట్ నువ్వేనేమో. నెక్స్ట్ నేనంటే ఇంకా ఇప్పుడే కదా వచ్చా. ఇప్పుడే జర్నీ స్టార్ట్ ఇంకా అయిందంటావా? స్టార్ట్ అయింది కదా! ఇంకా చాలా ఉందని చెప్పి. సో, అంటే వెంకటేష్ చిన్నప్పటి నుంచి ఏమన్నా స్ట్రగుల్స్ పడ్డాడా? పడ్డాడు. ఏమేం పడ్డాడసలు? అంటే నేను డెలివరీ బాయ్‌గా చేయడం మా ఫ్యామిలీకే తెలీదు. ఓహ్! మా ఫ్రెండ్స్‌కే తెలీదు. మా ఊర్లో వాళ్ళకే తెలీదు. హ్మ్. అంటే వీళ్ళు రావడం వల్ల అది అందరికీ తెలిసింది ఈరోజు. కానీ ఓకే. నేను మా ఫ్రెండ్‌కి తెలుసు. నాకు ఆపర్చునిటీ ఇచ్చిన ఆయనకి తెలుసు. హ్మ్. నాతో పాటు నా రూమ్‌మేట్ ఒక అబ్బాయికి తెలుసు. ఆయన హ్మ్. కూడా నా 10th క్లాస్‌మేట్. ఓకే. ఆ అబ్బాయికి తెలుసు. ఇంకెవరికీ తెలీదు ఈ విషయం. హ్మ్. నేను ఇలా డెలివరీ బాయ్ చేస్తున్న విషయం. ఓకే. అలా నేను అది కాదు వేరే సిస్టమ్ ఆపరేటర్‌గా ఏదని చెప్పేసి ఇంటి దగ్గర కవర్ చేస్తూ అంటే ఇలా చెప్తే మళ్ళీ ఆళ్ళేమనుకుంటారో మళ్ళీ తక్కువ ఫీల్ అవుతారు కదా! జనాలు మనం బావుంటే ఒకలా ఉంటది. ఏదైనా కొంచెం తక్కువలో ఏదైనా చేస్తే ఇంకోలా మాట్లాడతారు చుట్టుపక్కల. అవును. సో, అలా అని చెప్పేసి ఆ మాటలు ఎందుకు మా వోళ్ళకి కాయడం మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పేసి నేను చెప్పలా. హ్మ్. ఈ ఆడిషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చాక ఆ రోజు తెలిసింది. అమ్మ వాళ్ళు బాగా ఫీల్ అయ్యారప్పుడు. హ్మ్. ఆహ్, ఎంత పని చేసావో మాకు తెలియకుండా. హ్మ్. సో, అంటే డెలివరీ బాయ్‌గా చేయడం గూడా చాలా కష్టం. అంటే లేట్ డెలివరీ ఇయ్యడం గాని, ఏదైనా జేసినా తిడతారు అది నాకు బాగా చాలామంది. తెలుసు. సో, అట్లాంటియేమన్నా జరిగినాయా? అంటే నేనెప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం కరెక్ట్‌గా నేను ముందే వెళ్ళిపోయేవాడిననమాట. హ్మ్. నాకలా డిలే చేయడం, టైంని అనవసరంగా వృధా చేయడం ఇష్టం ఉండదు. ఓకే. చెప్పిన టైంకి కరెక్ట్‌గా ఎళ్లి ఇచ్చేసేవాడిని. హ్మ్. ఒక్కొక్కసారి వర్షం పడేటప్పుడు అలాంటి టైమప్పుడు వాళ్ళు కూడా కొంచెం పర్వాలేదులే అని చెప్పేసి కాల్ చేసేవారు. హ్మ్. వర్షం పడేటప్పుడు కొంచెం లేట్ అయ్యేది. అవును. అలాంటి టైంలో నాకు మైనస్‌గా ఎవరు కస్టమర్స్ తగలలా. ఓకే. అందరూ పాజిటివ్‌గానే ఉండేవారు. అంటే ఇప్పుడు నువ్వు డిగ్రీ చదివిన నువ్వు, అంటే ఒక బాధుంటది. అంటే డిగ్రీ చదివిన నేను డెలివరీ బాయ్‌గా చేయడం ఏంది అనేది. అవును. అట్లాంటివి ఎప్పుడన్నా అనుకున్నావా? అంటే అమ్మా, నాన్న కష్టపడ్డారు తప్ప నన్నెప్పుడు కష్టపెట్టలే. హ్మ్. నేనెప్పుడు కష్టపడలే. హ్మ్. కానీ వాళ్ళకి తెలియకుండా ఇక్కడికొచ్చి ఆ ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు ఒక 2, 3 టైమ్స్ మాత్రం ఏడ్చా. ఓకే. అంటే అది వాళ్ళకి తెలీదు. నేను నైట్ పడుకునే టైం ఇంకా 2, 3 వరకు నిద్రొచ్చేది కాదు. హ్మ్. ఆ టైంలో ఫుల్‌గా ఇంకా ఆ టైంలో వచ్చేది. హ్మ్. ఇంకా డే టైంలో ఎప్పుడు అలా ఫీల్ అయ్యేవాడిని కాదు. అంటే పడుకునేటప్పుడు లోన్‌లీగా ఉంటుండే గదా! ఇంకా ఇదేనా చేస్తున్నాను ఇంకా ఇంతేనా అని చెప్పేసి అది నాకు మైండ్‌లో బాగా రన్ అవుతుండేది. హ్మ్. అలా అప్పుడు నైట్ టైమ్స్ ఒక 3, 4 టైమ్స్ బాగా బాధపడి ఏడ్చే టైమ్స్ కూడా ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు ఈ బాధలన్నీ ఎవరికి చెప్పుకుంటుంటివి నువ్వు? అంటే బెస్ట్ ఫ్రెండ్స్ గాని, ఎవరన్నా నీకు బెస్ట్ పర్సన్స్ ఎవరు? ఏమన్నా బాధలు చెప్పుకోవాలంటే? అంటే ఒక సూర్యప్రసాద్ అని నా రూమ్‌మేట్ అన్న ఒక అబ్బాయి ఉన్నాడు. ఓకే. తను కూడా బాగా హెల్ప్ చేశారు. హ్మ్. అంటే నేను మ్యూజిక్ క్లాస్‌కెళ్ళి వచ్చేటప్పటికి తను వండి పెట్టడం. హ్మ్. అలా అలా సపోర్ట్ చేయగలిగాడు. ఓకే. అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి నాగేష్ అని హ్మ్. ఒక అబ్బాయి ఉంటాడు. వాడు ఇలా ఆడిషన్‌కెళ్తున్నాను ప్రెజెంట్ మనీ లేదని చెప్తే వాడు పంపించేవాడు. ఓకే. అలాగే చాలామంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అంటే ఆడిషన్స్ టైమ్‌కి నా దగ్గర డబ్బులుండేవి కాదు. అదేంటో నాకర్థం కాదు. హ్మ్. ముందు వరకు అంతో ఇంతో ఎప్పుడో ఒకప్పుడు ఉండేవి. హ్మ్. కానీ కరెక్ట్‌గా ఆడిషన్స్ ఏసే టైంకి మాత్రం నా దగ్గర డబ్బులుండేవి కావు. ఓకే. అప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ మాత్రం హెల్ప్ చేశారు. హ్మ్. సో, అంటే అమ్మ, నాన్న కూలి పనులు చేస్తూ నిన్ను చదివిపియడం జరిగింది. సో, అన్నయ్య చదువుకున్నాడా? నువ్వు ఒక్కనివేనా? నేను చదువుకున్నా. అన్నయ్య కూడా 10th వరకు చదివాడు. ఓకే. ఇప్పుడు నిన్ను చదివిపియడానికి వాళ్ళు ఎన్నో కష్టాలు పడొచ్చు. పడ్డా. అంటే ఎప్పుడన్నా కాలేజ్ ఫీజ్ కట్టడానికి గాని, ఏదన్నా అవును. డబ్బులు లేని సిట్యుయేషన్స్ ఏమన్నా ఎదుర్కొన్నారా? అంటే వైజాగ్‌లో నేను 16 ఇయర్స్ ఉండేటప్పుడు ఆడిషన్స్‌కొచ్చా. ఓకే. అప్పుడు మా అమ్మగారికి ఇలాగ అడిగాను నేను. అమ్మ ఇలాగ ఆడిషన్స్ పడుతున్నాయి. నేను వైజాగ్ ఎళ్ళొస్తాను. డబ్బులివ్వు అని. అడిగితే అప్పటికి రూ. 100 లేవు ఆ టైంలో. ఓకే. రూ. 100 ఇక్కడి నుంచి వైజాగ్ వచ్చి మళ్ళీ ఇంటికెళ్ళడానికి ట్రైన్‌లో అనమాట. హ్మ్. రూ. 100 లేవు. దానికోసం ఒక షాప్ ఆయన ఉంటారు మా ఊర్లో. ఆయన దగ్గరికి వెళ్ళి, ఇలా మేము రేపు కూలికెళ్ళి వస్తాం. ఆ డబ్బులు రాగానే మీకిస్తామని చెప్పేసి రూ. 100 ముందే తీసుకొని నాకిచ్చారనమాట. ఓకే. ఆ టైం కూడా ఉంది. హ్మ్. అలా అప్పటినుంచి అమ్మ నాకు సపోర్ట్. ఓకే. ఇంకెక్కడికెళ్ళినా ఏం చేసినా ఆవిడ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుండేది. హ్మ్.
ఆవిడ వల్ల నేను ఇక్కడి వరకు రాగలిగాను కూడా. ఓకే. లేకపోతే కష్టమయ్యేది. అయితే 'సూపర్ సింగర్‌లో' నిన్ను చూసిన తర్వాత మీ శ్రీకాకుళం ప్రజలు ఏమనుకున్నారు? అంటే చాలామంది షాక్ అయ్యారు ఫస్ట్. అందరి కోసం ఏమో గానీ నేను చెప్పవలసింది మా ఫ్యామిలీలో నేను చూడాలనుకున్నది చూసా. హ్మ్. అంటే వాళ్ళు తక్కువగా అనుకున్నారు చాలామంది. హ్మ్. వాళ్ళ కళ్ళల్లోనే నేను అది చూడాలి అనేసి నేను ఎక్కువ అనుకున్నా. హ్మ్. వాళ్ళ కళ్ళల్లోనే చూసాను. వాళ్ళ ద్వారా నేను మంచి మన్ననలు పొందా. ఓకే. సో, ఇప్పుడు ఇంట్లో ఎట్లుంది సపోర్ట్? అన్న దగ్గర నుంచి గాని, అమ్మ దగ్గర నుంచి, నాన్న దగ్గర నుంచి? ఇప్పుడు సపోర్ట్ ఉంది బానే. బానే ఉంది. ఇప్పుడు బానే ఉంది. ఓకే. అమ్మంటే ఫస్ట్ నుంచి సపోర్టే. హ్మ్. ఏ విధంగా అయినా సరే నాకు ఎక్కడికైనా వెళ్ళాలంటే తను సపోర్ట్ చేసేది. ఓకే. కానీ నేనే ఇంత అయ్యాను కదా! మళ్ళీ ఏం అడుగుతాంలే అని చెప్పేసి కొన్ని టైమ్స్ అడిగేవాడిని కాదు. ఒక్కొక్కసారి నైట్ టైమ్ కూడా తినేవాడిని కాదు. హ్మ్. నార్మల్‌గా ఉండిపోయేవాడిని. తినేవాడిని కాదు. పస్తులుగానే. అలా ఉండిపోయేవాడిని నైట్ ఓహ్! టైమ్. అది చాలా వరకు తెలీదు. హ్మ్. కానీ నైట్ టైమ్ అక్కడ వైజాగ్‌లో ఉండేటప్పుడు కొన్ని టైంలో ఉండేది కాదు. హ్మ్. ఆ టైంలో వాళ్ళకడిగితే "నువ్వు వైజాగ్‌లో ఉండి ఏం చేస్తావు?" అనేసి అటునుంచి రిప్లై నాకు ఏమైనా అడిగారనుకోండి. అదే. ఏం మళ్ళీ ఏం చెప్పలేం గదా! చెప్తాం ఆ! మళ్ళీ ఇదంతా చెప్పాలి. మళ్ళీ నేను చేస్తున్నదేంటో చెప్పాలి. మళ్ళీ ఈళ్ళందరూ మళ్ళీ మా ఫ్యామిలీకి "అయ్యో! మీ బాబు ఇలా చేస్తున్నాడు. హ్మ్. ఏం చేస్తున్నాడు ఇంత చదివి" అని చెప్పేసి ఏమైనా అయితే ఖచ్చితంగా ఇప్పుడు అనుకుంటారు. నువ్వు డెలివరీ బాయ్‌గా ఎవ్వరికి కనిపియకుండా చేసినావు గదా! ఎవరినైనా నువ్వు చూసి అంటే మళ్ళీ నిన్ను చూస్తే నన్ను చూడగలరని జెప్పేసి తప్పించుకున్న అది 3 రోజులున్నాయా? టైమ్స్ జరిగింది. 3 టైమ్సా? 3 టైమ్స్. చెప్పవి? అది బియ్యంపాలెంలో ఒక సర్కిల్ ఉంటది. హ్మ్. ఆ సర్కిల్ దగ్గరికి మా ఊరాయనే ఒక ఆయన ఉన్నారనమాట. ఓకే. అంటే మా ఊరాయన అంటే మా ఊర్లో పక్కన హ్మ్. ఒక విలేజ్. ఆయన ఆల్రెడీ నాకు ఊర్లో తెలుసు కొంచెం. ఓకే. తెలిస్తే ఏం చేస్తాం ఇంక అక్కడి నుంచి ఏం చేయాలి అని చెప్పి ఆయన ఫోకస్ చేస్తూ నేను హెల్మెట్‌ని కవర్ చేస్తూ వెనక నుంచి వచ్చేసేవాడిని. ఓకే. ఒక 2 టైమ్స్ అలా జరిగింది. హ్మ్. అలాగే ఒకసారి ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశా. ఓకే. అంటే అంటే కనిపియొద్దని జెప్పి కనిపిస్తే మళ్ళీ ఏమనుకుంటారో ఇబ్బంది మళ్ళీ డీమార్ట్‌కెళ్ళా ఓకే. అక్కడ. హ్మ్. మళ్ళీ అటు నుండి వచ్చేటప్పుడు టీ షర్ట్ ఉంటది కదా మనది. హ్మ్. ఆ టీ షర్ట్ ఏసుకొని కరెక్ట్‌గా చూసేసాడనమాట. ఓకే. కవర్ చేయడానికి చాలా తతంగాలు పడ్డాను నేను. ఓకే. ఇలా మా ఫ్రెండ్‌ది వేసుకోవాలని చెప్పేసి వేసుకున్నా అని చెప్పి. కవర్ జేసినావు. కాదు ఇప్పుడు ఇది జూసిన తర్వాత మనోడు కాల్ జేయలేడా? ఇంకేం అనలేదు ఆడు. వాడికి ఓకే. తెలీదు. ఓకే. ఇక్కడ ఆడు బానే ఉంటాడు ఆడికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేస్ చూస్తే అలా అనిపించదు. ఇన్నోసెంట్‌గా ఉన్నావుగా. అలా అనిపించదు. ఆ! నేను కొంచెం చెప్తే కొంచెం నమ్మేస్తారు ఈజీగా. ఓకే. అలానే వాడు కూడా నమ్మేసాడు ఆ రోజు. ఓకే. ఇగ అతనే నమ్మిస్తావిగ అంతేనా? అంటే మంచి వాటికి నమ్మిస్తా గానీ ఇంకే హ్మ్. విధంగా అయితే నా వల్ల కాదు. సో అంటే తెలిసిపోతది నేను అబద్ధం ఆడినా అది వెంటనే మొహంలో తెలిసిపోద్ది. హ్మ్. సో, మా టీవీ అనేది ఒక పెద్ద ఛానల్. సో, దాంట్లో పెద్ద స్టేజ్ పైన సాంగ్ పాడడం జరిగింది. అవును. అవునా? ఫస్ట్ రోజు ఆ స్టేజ్ ఎక్కినప్పుడు నీ ఫీలింగ్ ఏంది? అంటే ఆ రోజు బాడీ మొత్తం షివర్ అయిపోయింది ఫస్ట్. హ్మ్. అంటే చిన్నప్పటి నుంచి ఒక్కసారైనా స్టేజ్ ఎక్కాలనే కోరిక గట్టిగా ఉంది. హ్మ్. ప్రతి నైట్ కూడా నాకు కల అదే. స్టేజ్ ఎక్కాను, పాడుతున్నాను, జడ్జెస్ ఇలాగ అంటున్నారు. ఇవి నేను ఊహించేసుకునేవాడిని అన్నమాట ముందు ఓకే. నుంచి. కానీ ఆ రోజు నేను స్టేజ్ ఎక్కాక ఇంకా బాడీ మొత్తం షివర్. హ్మ్. ఇంకా గజగజ వణికిపోవడం, ఫేస్‌లో కదలికలు ఎక్కువైపోవడం, అసల ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ సాంగ్ నాది 'ఆశాపాశం.' ఓకే. అది ఎలా ఉంటది చాలా ఆల్మోస్ట్ చాలా హై అవును. పిచ్ అవును. కొంచెం ఇక మంచి స్ట్రెంగ్త్‌తో పాడాల్సిన అవునవును. సాంగ్. హ్మ్. ఆ రోజు అనుకున్నాను నేను ఇది పాడగలనా నేను ఆ స్టేజ్ మీద అనవసరంగా నార్మల్‌ది ఏదైనా సాంగ్ పాడాల్సింది కదా అని. కానీ లేదు నేను ఎక్కడి నుంచి వచ్చానో హ్మ్. అదంతా ఈ సాంగ్‌లో చూపించాలి అని అది చెప్పేసి నీకు కనెక్ట్ గూడా అవుతది. కనెక్ట్ ఆ! అవుతుందని చెప్పి ఈ సాంగ్‌లోనే చూపించాలని చెప్పేసి నాకు శివన్న ఆ సాంగ్‌ని ఇచ్చారనమాట. ఓకే. మా మెంటర్ శివన్న అని. ఓకే. ఆయన ఇచ్చి నాకు నేర్పించారు ఆ సాంగ్‌ని. ఈ విధంగా హ్మ్. పాడాలి, ఈ విధంగా అని. అదలా పాడా. ఒక్కసారి ఆ సాంగ్ పాడు. సిగ్గుముల్లు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి పట్టిపోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ సేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓ అటు పోటు గుండె మాటల్లోనా
సాగేనా ఆశాపాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరం సేరేలోగాని ఏ తీరంనో. సూపర్ అసలు. సో ఈ సాంగ్ పాడంగానే జడ్జెస్ మొత్తం ఎట్లాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు? అంటే నాకు జడ్జెస్ పరంగా కాకుండా ఫస్ట్ మా మెంటర్ ఒక ఆవిడ ఉంటారు, ఓకే, సౌమ్య గారని. తను నీ వాయిస్ అంటే అందరూ పార్టిసిపేషన్స్ చేసిన వాళ్ళందరూ మంచి వాయిసెస్, కానీ నీ వాయిస్ లో జీవం ఉందిరా బాబు, నువ్వు నేర్చుకో ఇంకా. ఓకే, అది అందరికీ ఉండదు, కానీ నీ వాయిస్ లో మాత్రం జీవం ఉంది, అది నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో. నువ్వు అనవసరంగా ఇంకా నా వాయిస్ అదా లేకపోతే ఇదా అని చెప్పి కన్ఫ్యూజన్ అయ్యి నువ్వు ఏవేవో అసలు ఉన్న సాంగ్ కూడా మర్చిపోకు అని చెప్పేసి నాకు మంచిగా లీడ్ చేశారు. అలాగే జడ్జెస్ నుంచి అయితే ఇంకా చెప్పవసరం చాలా మంచి కామెంట్స్ ఇచ్చారు. అసలు నా వాయిసే నాకు గిఫ్ట్ అని చెప్పేసి శ్వేత మ్యామ్, అలాగే రాహుల్ అన్న స్వచ్ఛమైన వాయిస్ అని చెప్పి, అలాగే మంగ్లీ అక్క తన వాయిస్ తో పోల్చుకుంటూ, అంటే నా వాయిస్ కల్చర్ నేది అదే బేస్ ఉంటది ఆమె వాయిస్ లో, అలాంటి మంచి వాయిస్ అని చెప్పి ఆవిడ తను. అలాగే మా గ్రూప్ మేము అనంత వారియర్స్ లో నన్ను ఆయన సెలెక్ట్ చేసుకున్నారు అన్నమాట. ఆయన కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. సో ఎన్ని సాంగ్స్ పాడినావు మొత్తం స్టేజ్ పైన? నేను 9 సాంగ్స్ అనుకుంటా, అంటే టాప్ 10 వరకు వచ్చా. అదే టాప్ 10 వరకు వచ్చినావు. సో ఏంటంటే ఈ సాంగ్స్ అన్నిట్లలో కఠినమైన సాంగ్ ఇది, అంటే నేర్చుకొని భయం అయ్యే సాంగ్ అంటే ఆల్మోస్ట్ అన్ని అలానే ఉంటాయి. ఎందుకంటే నాకు ఇచ్చే సాంగ్స్ అన్ని కూడా ఇలాంటివే. కొమరం భీముడు, ఆశాపాసం, సింగారాల పైరులు అన్ని బేస్ తో వచ్చినవి, కొంచెం హై పిచ్, బాగా హై పిచ్ కి రీచ్ అయ్యేవి. దాంట్లో మ్యాటర్ ఉంటది ఖచ్చితంగా, నీ పాడిన దాంట్లో ఖచ్చితంగా ఒకటి తెలుస్తుంది అనమాట వాళ్ళకి. అలాంటి సాంగ్స్ వచ్చాయి. తర్వాత కలేజాలో సదాశివ సన్యాసి, అలాంటి సాంగ్ మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. జడ్జెస్ నుంచే కాకుండా మాకు మణిశర్మ గారు నెక్స్ట్ తమన్ సార్ ఇద్దరు వచ్చారు. తమన్ సార్ నుంచి మంచి కాంప్లిమెంట్ వచ్చింది. అవును, స్టేజ్ పైకి కూడా రావడం జరిగింది కదా నీ దగ్గరికి. స్టేజ్ పైకి వచ్చారు. నెక్స్ట్ మణిశర్మ గారి నుంచి నీ వాయిస్ అసలు సరైన బేస్ ఉంది అని చెప్పేసి, చాలా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పేసి మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. సింగారాల పైరులు నా సాంగ్ కావాలి నాకు రాదు ఆ సాంగ్, నువ్వు పాడాలి. అది డబల్ పాడాలి, ఇప్పుడు సింగిల్ ఏం కాదులే, నాకు వస్తే నేను పాడుతుంటే కదా. ట్రై చేయి, నువ్వే డబల్ పాడడానికి ట్రై చేయి, లేకుంటే సింగిల్ గాని పాడు, నీ ఇష్టం. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి, ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట నీకోసం వెలిగేనట, ఉల్లాసం నీదేనట, హై సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సో సూపర్ అసలు. అయితే నువ్వు పాడిన తర్వాత మన తమన్ గారు, రాహుల్ సిప్లిగంజ్ పైకి స్టేజ్ పైకి రావడం జరిగింది. సో రాహుల్ అన్న నీకు ఏదో హెల్ప్ కూడా చేయడం జరిగింది, సో చెక్ చేయడం జరిగింది. ఎంత అది? రాహుల్ అన్న నాకు అంటే నాకు మ్యూజిక్ నేర్చుకోవడానికి ఆ రోజు నేను చెప్పాను. అదే అవును, ఎలా నాకు మనీ ప్రాబ్లం వల్ల నేను నేర్చుకోలేకపోయాను. అవును, ఆయన కూడా అదే స్టేజ్ నుంచి వచ్చారు కదా, అది నాకు చెప్పి ఆ కష్టాలు ఎలా ఉంటాయి నాకు తెలుసు అని చెప్పి నాకు 1 లక్ష రూపీ సపోర్ట్ చేశారనమాట. ఆ మ్యూజిక్ నువ్వు ఖచ్చితంగా నేర్చుకో, నువ్వు నేర్చుకుంటే వేరే నెక్స్ట్ లెవెల్ సింగర్ అవుతావు అని చెప్పేసి, అందుకే ఆ చెక్ ని తమన్ గారి చేతుల మీద ఇప్పించారు ఆ రోజు. అదే నువ్వు ఇయ్యన్నా అని చెప్పేసి అవును ఇప్పించింది. ఎవరెవరు అంటే ఇట్లా ఎవరైనా హెల్ప్ చేసిరా మరి ఇంకెవరు? అలాగే తను చెప్పొద్దు అన్నారు, కానీ నాకు ఇంకా చెప్పకూడదని అయితే లేదు. మంగ్లీ అక్క ఎవరికి తెలియకుండా ఒక 50,000 నాకు ఇచ్చారనమాట. అలాగే శ్వేత మోహన్ గారు నా కోసం స్పెషల్గా ఒక గిఫ్ట్ తెచ్చారు. అంటే ఏ గిఫ్ట్ అది? అది స్పీకర్ ఉన్నాయి, హెడ్ ఫోన్స్ అని. అంటే మిమ్మల్ని ఏమన్నా అడగడం జరిగిందా ఫస్ట్ శ్వేత గారు? అంటే శ్వేత గారు ఫస్ట్ అడిగారు, దగ్గరికి వచ్చి
నీ నీకేం కావాలి చెప్పు అని అడిగారు ఫస్ట్ మ్మ్. ఆఫ్ ఆల్ అమౌంట్ అడిగారు. మ్మ్. కానీ నేను అలాగే అంటే అప్పటికే నాకు ఏదో ఫీల్ ఇలా తీసుకున్నాను. అది నాకు ఆ రోజు తీసుకున్నా, కానీ నెక్స్ట్ త్రీ డేస్ కూడా నైట్ నిద్ర రాలా. ఓకే, ఆలోచిస్తున్నావు ఇక. ఏంటిది ఇలా తీసుకున్నాను ఎందుకు అని చెప్పేసి చాలా ఆలోచనలు వచ్చాయి. మళ్ళీ మెంటర్స్ దగ్గరికి వెళ్ళి అడిగా, అన్న నాకు ఇలా తీసుకోవడం అంటే ఫస్ట్ నుంచి నాకు అలా లేదు. ఫస్ట్ మ్మ్. నా లైఫ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను ఏ రోజు ఎవరి దగ్గర అలా లేదు. మ్మ్. కానీ ఫస్ట్ టైం ఇలా తీసుకున్నాను కదా, అది కరెక్టా కాదా అని చెప్పి నాకు 3 days నైట్ నిద్ర లేదు. మ్మ్. అది వచ్చేసి మళ్ళీ మా మెంటర్స్ దగ్గరికి వచ్చి మళ్ళీ అడిగా, మ్మ్. అక్కడ నాకు నిద్ర రావట్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాటలు కూడా నేను పాడలేను, నెక్స్ట్ షెడ్యూల్కి పాటలు కూడా ఇస్తారు కదా, అదే. అది పాడలేను ఇంకా అని చెప్పేసి అడిగితే వాళ్ళు నాకు అప్పుడు చెప్పారు, అదేం నువ్వే అడిగితే వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళకి అనిపించి వాళ్ళు ఇచ్చారు, అది నువ్వు గిఫ్ట్గా నువ్వు అనుకో, మ్మ్. అంతే తప్ప రాంగ్గా నువ్వు తీసుకోకని చెప్పేసి వాళ్ళు నాకు సర్ది చెప్పారనమాట. నిజం చెప్పాలంటే ఇప్పుడు మంగ్లీ కానీ రాహుల్ అన్న కానీ వీళ్ళు ఎంతో కష్టపడొచ్చు. చాలా అవును. సో నీ స్ట్రగుల్ ఏందో వాళ్ళకి తెలుసు. సో అందుకే అంటే వాళ్ళు స్ట్రగుల్ అప్పుడు పడ్డారు కాబట్టి మనోడికి ఏదో హెల్ప్ చేద్దామని చెప్పేసి వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. అవును. సో అది నువ్వు గిఫ్ట్ లాగా తీసుకొని నువ్వు నీ కెరియర్కి అంటే వాళ్ళు అనుకుంటున్నారు అంటే నువ్వు ఒక మంచి స్టేజ్లో ఉండాలి అని చెప్పేసి. సో నువ్వు మ్యూజిక్ నేర్చుకొని వాళ్ళు అనుకున్నట్టు నువ్వు క్రియేట్ చేసి వాళ్ళ పక్కన కూర్చోవాలి నువ్వు. తప్పకుండా. అట్లాంటి రోజు రావాలి. అదే. సో ఇప్పుడు 1 lakh కానీ 50,000 కానీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చినావా లేకపోతే నీ దగ్గర పెట్టుకున్నావు? లేదన్న, అమ్మగారికి ఏదైనా సరే నేను అమ్మగారికి తెలిసి ఏదైనా చేస్తా, అమ్మగారికి ఇచ్చా, ఓకే అమ్మగారు ఉంచా. ఓకే. సో అయితే మీది శ్రీకాకుళం కదా, శ్రీకాకుళం సో మరి శ్రీకాకుళం పాట కావాలిగా మాకు. ఆ? శ్రీకాకుళం పాట అనుకుంటున్నది అని ఏదో ఉంటది కదా. ఏంటండి విన్నాను, ఒకసారి చెప్పు మళ్ళీ. శ్రీకాకుళం అనుకుంటుంటది అని ఏదో వాడతారు కదా, నాకు రావట్లేదు కానీ. అదన్న కాదు, ఒకసారి నువ్వు శ్రీకాకుళం యాసలో మాట్లాడు, ఏం మాట్లాడదా ఏదైనా మాట్లాడు. అంటే నేను మళ్ళీ 3 years వైజాగ్ లో ఉండడం కొంచెం అది ఆపేసాను అనమాట. సరే ఆపేసినా పర్లేదు, నాకైతే సాంగ్ కావాలి, శ్రీకాకుళం సాంగ్. ఈ సాంగ్ పక్కన పడ్డదా లేదా వచ్చా, పాడి. అది శ్రీకాకుళం కాదుగా, అది శ్రీకాకుళమేగా. శ్రీకాకుళమేనా? పక్కన పడ్డది లేదు చూడోల పిల్ల నాది నెక్లెస్ గొలుసు. సరే పాడు. శ్రీకాకుళం. పక్కన పడ్డాది లేదు చూడోల పిల్ల నాది నక్కిలీస్ గొలుసు, నీ పక్కన పడ్డాది లేదు చూడోల పిల్ల నాది నక్కిలీసు గొలుసు, మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ, మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ, నాది 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 నక్కిలీసు గొలుసు. సూపర్. నీకు ఇష్టమైన సాంగ్ ఏది? నాకు ఇష్టమైన సాంగ్ తరలరాతనే వసంతం. ఒక్కసారి సాంగ్ పాడు. వెన్నెల దీపం కుందరిదా అడవిని సైతం వెలుగు కదా, ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా, ప్రతి మదిని లేపే ప్రభాతరాగం పదే పదే చూపే ప్రధాన మార్గం, ఏది సొంతం కోసం కాదను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం, ఇది తెలియని మనుగడ కద, దిశ నిరుగని గమనము కద, తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. సూపర్ అసలు. అయితే మమ్మీకి నాన్నకి ఏదైనా సాంగ్ డెడికేట్ చేయమంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు? మా అమ్మగారికి డెడికేట్ చేయాలి. ఓకే, ఏ సాంగ్? కంటేనా అమ్మ. పాడు. కంటేనే అమ్మా నీ అంటే ఎలా, కంటేనే అమ్మా నీ అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్న అమ్మే కదా. సూపర్. మమ్మీని ఎప్పుడన్నా బాధ పెట్టినాను? నేనా? నాకు తెలిసి అయితే ఇప్పుడు వరకు ఎప్పుడు బాధ పెట్టాల. నాన్నని? నాన్నంటే నేను పెట్టలేదు, అంటే వాళ్ళు కష్టపడ్డారు తప్ప నన్ను ఎప్పుడు కష్టపెట్టించలే. నేను ఎప్పుడు అమ్మ నాకు పనులు తోలడానికి ఒక్కొక్క టైంలో చూసేది, అంటే కష్టం తెలియాలి కదా అని. కానీ నాన్న నాకు అలా
వద్దు చెప్పేసి ఆయన కూడా మూటలు మోస్తాడనమాట. ఓకే. ఉదయం నుంచి నైట్ వరకు అదే పని. అలా చెప్పి నేను ఇదే చేసి మళ్ళీ వాడికి అలా తేవడం నాన్నకి ఇష్టం లేదు. ఏ రోజు కూడా నాకు అసలు ఎలాంటి పని కూడా చెప్పలేదు. ఓకే. బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు కష్టపడ్డారు, ఆ కష్టాన్ని నేను చూసి పెరిగా. ఓకే. కనుక నాకు ఆ విలువ తెలుసుకోనికి నేను ఎక్కువ ఖర్చు పెట్టను అనమాట. అది నాకు మళ్ళీ గుర్తొస్తుంటది. ఏ రోజైనా ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు నేను అది ముందు మీకు చెప్పాను, 100 రూపాయల కోసం ఒక షాప్ ఇలా మా అమ్మ అడిగి తెచ్చి, అది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ స్టేజ్ మళ్ళీ రాకూడదని ఆ ఆలోచనతోనే నేను ఏ రోజైనా సరే ఏదైనా ఖర్చు పెట్టాలంటే ఒకటి ఖర్చు పెట్టాలంటే ఒక 100 సార్లు ఆలోచిస్తా. ఇది తీసుకోవాలంటే ఇది ఎంతవరకు మనకు అవసరం, ఇది మనకి ప్రెజెంట్ అవసరమా కాదా అని ఒక 100 సార్లు ఆలోచించి అలా ఖర్చు పెడతా అనమాట. అందుకే నా వల్ల అయితే ఎలాంటి మైనస్ ఇప్పుడు వరకు జరగలేదు. తెలియక మరి ఉంటాయి అమ్మ వాళ్ళు తెలియాలి. అయితే సూపర్ సింగర్ కి ముందు వెంకటేష్ కి, సూపర్ సింగర్ తర్వాత వెంకటేష్ కి డిఫరెన్స్ ఏమన్నా కనిపించిందా నీకు? డిఫరెన్స్ అంటే అప్పుడు లేదు, అప్పుడు సేమ్ ఒకే. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మెట్రో ఎక్కిన చాలా మంది నన్ను అడుగుతున్నారు అనమాట, మీరు సూపర్ సింగర్ కదా అని చెప్పి. అది మంచి చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత మొన్న పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళాం, అక్కడ చాలా మంది వచ్చి అడిగారు. అది చాలా మంచిగా అనిపించేది. అది కాదు, వచ్చి అడిగినప్పుడు ఒక పాట పాడని అడుగుతారా ఎవరన్నా? అంటే మా ఊర్లో అంటే పక్క ఊర్లో ఒక ఇద్దరు చిన్న పిల్లలు అనమాట. అంటే కామెడీగా వచ్చి మీ సూపర్ సింగర్ ని రోజు చూస్తున్నాను అన్న, ఓ పాట పాడు అని చెప్పి డైరెక్ట్ గా అడిగేశారు. పెద్దవాళ్ళు ఎవరు ఇప్పుడు వరకు అలా ఆడేలా, కానీ ఒక చిన్న పిల్లలు ఒక ఇద్దరు వచ్చి అంటే ఆట పట్టించడానికి అనుకుంటా, మిమ్మల్ని రోజు నేను మా టీవీలో చూస్తున్నాం, ఒక పాట పాడా అన్న అని చెప్పేసి అడిగారు. అది సిల్లీగా తీసుకున్నాను అంతే. పాడలేదా నువ్వు? పాడాలి కదా పిల్లలు అడిగినప్పుడు. పిల్లలు అడిగారనే పాడలేదు. వాళ్ళని ఫ్యాన్స్ అంటే వాళ్ళని సంతోషంతో అంటే వాళ్ళు చూస్తారు నాది. నేను ఆల్రెడీ బయట కూడా ఆర్కెస్ట్రాలో పాడా రెండు దగ్గరలో. ఓకే. వాళ్ళు చూసారు, అది చూసి నాకు కొంచెం ఆట పట్టించడానికి వచ్చి అడిగారు అనమాట అలా. ఓకే. సో ప్రెసెంట్ ప్రాజెక్టులు ఏమన్నా వచ్చినాయా? అంటే ఎంసీ అకాడమీ నుంచి శ్రీకాకుళం. ఓకే. తను ఇక్కడ ఒక చిన్న స్మాల్ మూవీ చేస్తున్నారు అనమాట. ఆ మూవీలో ఒక 2 సాంగ్స్ శ్రీకాకుళం యాసలో పాడాలి. ఓకే అని చెప్పేసి నా చేత పాడించారు ఫస్ట్ ఆయన. ఓకే. ఎంసీ నాగేశ్వరరావు గారు. సో ఇంకేమైనా ప్రాజెక్టులు మూవీ కానీ ఏమన్నా వచ్చినాయా? ఆ మూవీస్ ఇంకా లేవు, కానీ ఈ మధ్య ఒకటి సెట్ అవుతుంది. ఓకే. కాల్ వచ్చింది రమ్మని, ఒక 1 వీక్లో చూడాలి. సో వెంకటేష్కి గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ అంటే నా లైఫ్లో ఆ కోణం అనేది కొంచెం చాలా తక్కువ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా ప్రతి ఒక్క గంటలో ఒక్కొక్కటి జరిగేది. సో నాకు ఇంకా ఆ వే ఆఫ్ స్టైల్లో ఇంకేం లేదు అందులో. ఓకే. కాదు, ఎప్పుడో ఒకసారి కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఎవరన్నా చూసినప్పుడు ఆ క్రష్ అనేది ఉంటారు కదా. నేను ఏంటంటే క్రష్ ఉన్నా సరే నేను ఎవరిని క్రష్ అనుకుంటానో వాళ్ళకి పెళ్ళి వెళ్ళిపోయేది. సరే, ఎవరు నన్ను అనుకున్నావు 10th లో కానీ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ? 10th లో అనుకున్నా, పెళ్ళి అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్లో అంటే ఇంకా మా సార్ ఇంకా ఎగ్జామ్స్ కోసం చాలా స్ట్రిక్ట్ గా ఉండేది, ఇంకా అందులో ఏం లేదు. కానీ డిగ్రీలో ఫస్ట్ ఇయర్ లో చూసా పెళ్లి అయిపోయింది, సెకండ్ ఇయర్ లో ఇంకో అమ్మాయిని చూసా పెళ్లి అయిపోయింది, థర్డ్ ఇయర్ లో ఇంకో అమ్మాయిని చూసా పెళ్లి అయిపోయింది. అంటే ఫస్ట్ నుంచి అదే వచ్చింది. కాదు, నువ్వు అలా పెళ్లి కాకముందు నువ్వు ప్రపోజ్ చేయాలి కదా. నాకు అంత టైం అంటే నేను కొంచెం వేరంగా ఏది చెప్పలేను, భయం అనేది ఒకటి ఉంటుంది. భయం ఉంటుంది అంటే చెప్పాను కదా, నాది అలాంటి దగ్గర నుంచి నేను వచ్చాను కనుక నాకు కొంచెం టెన్షన్ అలాగే భయం ఆ రెండు ఉంటాయి. సో నీ దగ్గర టెన్షన్ ఆ భయం ఉందా లేదా తెలుసుకోవడానికి ఒక మంచి లవ్ సాంగ్ వాడు. లవ్ సాంగ్. సో అమ్మాయిలు మొత్తం మెసేజ్లు చేయాలి నీకు, అట్లాంటి సాంగ్ వాడు. లవ్ సాంగా? తోచిందే ఈ జంట కలలకే నిజముగా సాగిందే దారంతా చెలిమికే రుజువులా కంటిరెప్పకను పాపలాగా ఉంటారేమో కడదాకా సందామామ సిరి వెన్నెలలాగా 100 ఏళ్ళైన విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా
ఆవానవాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా. సూపర్ అసలు. థ్యాంక్ యూ అన్న. లవ్ పైన నీ ఒపీనియన్ ఏంది? ప్రెజెంట్ అయితే ఏం లేదన్న. ఓకే. డ్రీమ్ ఏంది వెంకటేష్? ఏం అవ్వాలనుకుంటున్నావు? అంటే నేను బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా అవ్వాలనేది నా చిన్నప్పటి నుంచి ఉంది. ఖచ్చితంగా అదే నేను బెస్ట్ సింగర్గా గుర్తింపు తెచ్చుకోవాలి. నేనేంటనేది చాలా మందికి తెలియాలి ఇంకా. ఓకే. అది నాకు ఎక్కువ ఉంది. ఖచ్చితంగా నేను మంచి సింగర్నై చాలా మందికి నేను ఇది అని చెప్పి చెప్పాల్సిన రోజు రావాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. లేదు లేదు, వస్తుంది. నీ వాయిస్ చాలా బాగుంది. సో నీకు ఇన్స్పిరేషన్ ఎవరు సింగింగ్లో? బాలు గారు. బాలు గారు. బాలు గారు ఫస్ట్ నుంచి ఇంకా ఆయన సాంగ్స్ వింటూ ఇంకా పాడుతూ తీగా నాకు చిన్నప్పటి నుంచి ఆయన ఏదైనా పాడారంటే ఖచ్చితంగా ఆయన చూస్తూ ఇంకా ఆయన ఆలాపనలు కానీ ఆయన పాడే గమకాలు కానీ అవన్నీ నేను ఏకలవ్య శిష్యుని అంటారు కదా, ఓకే, అలా నేను నేర్చుకున్నాను అనమాట ఆయన ద్వారా చిన్నప్పటి నుంచి. సో బాలు గారిది ఏదైనా సాంగ్ వచ్చా? ఒక్కటి బాలు మంచి గారి సాంగ్, మంచిది ఏదైనా. ఓకే. లా 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 ఆహా తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం చెలియా ఓ చెలియా. సో సూపర్. ఇంకోటి ఏదన్నా సాంగ్ కష్టపడి నేర్చుకున్న సాంగ్ ఏదన్నా ఉందా? నువ్వు కష్టపడిన సాంగ్ నేర్చుకున్న సాంగ్ అంటే ఈ సూపర్ సింగర్లోనే కాదు, నీ లైఫ్ మొత్తంలో కఠినమైన పదాలుండి లేదా? అంటే ఒక్క సాంగ్ నేర్చుకోనికి ఎన్ని డేస్ పడుతుంది నీకు? నాకు ఒక 2 days సరిపోతుంది. 2 days పడుతుంది. అంటే ఒక రోజులో నేను ఒక 30 times ప్రాక్టీస్ చేస్తాను అనమాట. ఓకే. అలా 2 daysలో కంప్లీట్ చేస్తాను. సో ఇంకేదన్నా ఒక సాంగ్ పాడు మంచిది. ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరేలే సందేహమేది లేదుగా సంతోషమంతనాదిగా చుక్కల్లో చేరి చూపగా ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా దిక్కుల్ని మీటి వీణగా చెలరేగి కదిలెను గాలి తరగలి పైన గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే అడుగు మెరుపులా మారే ఆనందమే వీడది బంధమే. సూపర్ అసలు. సో చాలా బాగా పాడుతున్నావు. ఇంకా ఎన్నో ఛాన్సులు రావాలని చెప్పేసి, అట్లాగే నువ్వు మంచి స్టేజ్లో ఉండాలని చెప్పేసి మా క్యూబ్ ఛానల్ త్రూ మేము కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, పిలవగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ.